పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, జూన్ 29వ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ. పూర్ణిమ అంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా మంది కూడా అమ్మవారికి చక్కగా పూజలు చేసుకోవటం, మీరు చెప్పేటటువంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నిటిని కూడా చేసుకోవటం అనేది పరిపాటి అయిపోయింది. సోమవారం పూర్ణిమ, దీని వైశిష్ట్యం ఒక్కసారి, జ్యేష్ఠ పూర్ణిమని ఎవరెవరు ఎలా వినియోగించుకోవాలి, తద్వారా వచ్చేటటువంటి ఫలితం చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. చాలా ప్రిపేర్ అయ్యాను నేను. మీకు చెప్పాల్సిన అవసరమా? ఎందుకనంటే ఒక మేనిఫెస్టేషన్ కోసం మంచిగా ఈ మేనిఫెస్టేషన్ తెలుసు, ఎప్పుడు చెప్పాలి అనేది ఆలోచన చేస్తున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత గాడ్ హ్యాడ్ డిసైడెడ్ ఈ రోజే చెప్పు అని చెప్పి. ఖచ్చితంగా చాలా స్పాంటేనియస్ గా ఎలా ఉపయోగపడిపోవాలి మన మాటలు 10 మందికి అనే థాట్స్ ఎప్పుడు ఉంటాయి మీకు కదా. అందుకని అన్న ప్రిపరేషన్ డెఫినెట్ గా దేనికైనా ప్రిపరేషన్ అవసరం. బ్రెయిన్ లో ఎప్పుడు రన్ అవుతాం. అవును. ఇప్పుడు చూడు, మనం అనుకున్నాం ఇది చెప్పాలి అని. సోమవారం పౌర్ణిమ వచ్చింది. ఇప్పుడు మనం చెప్పే మేనిఫెస్టేషన్ ఇప్పుడు చేసుకుంటే చాలా మంచిది. అందులో ఏరువాక పౌర్ణమ అని అంటారు. ఎంతటి అంటే మహత్యం కలిగిన పౌర్ణమి అని అంటే, ఈసారి జగన్నాథ స్వామికి కూడా స్నానం చేయించిన రిచువల్ అనమాట. అంటే స్వామివారు ఆ రోజే అవతరించారని కూడా చెప్తూ ఉంటారు. దేనికైనా కూడా ఈ రోజు ఇది చేసుకుంటే బాగుంటుంది, ఈ రోజుని వదలకూడదు అనేది మనం పెట్టుకుంటూ వెళ్తే, అలా సంవత్సరం పాటు మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళామనుకో, ఈ రోజు మంచిదండి అని మన లైఫ్ లో చాలా చేంజెస్ అనేవి కనపడుతూ. అవునా? చాలా మంది అంటుంటారు, ఏమిటో ప్రతిరోజు ఏదో ఒకటి ఉందని చెప్తున్నారు, చచ్చిపోతున్నాం, చంపేస్తున్నాం అని ఒక ఆవిడ కమెంట్ పెట్టింది. ప్రతిరోజు తినేయడానికి మాత్రం ఏ కష్టం లేదు, ప్రతిరోజు నిద్రపోవడానికి ఏ కష్టం లేదు. మరి నేను మాట్లాడితే ఇలాగే ఉంటా. భగవంతుడి గ్రాటిట్యూడ్ చెప్పడానికి మాత్రం ఉన్నది. మనము ఎప్పుడైనా కూడా యూనివర్స్ కి సంబంధించినవి ప్రతిరోజు చేసుకుంటూ వెళ్తే తప్పకుండా యూనివర్స్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఏరువాక పౌర్ణమి అనేది అందరికీ తెలిసిన విషయమే. చక్కగా ఈసారి మంచి వర్షాలు పడాలి అని చెప్పి, అలాగే ఈ పౌర్ణమి రోజు పూజ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ అమావాస్యకి ప్రిపేర్ అయిపోతాం. వారాహి నవరాత్రులు. అమ్మవారు కూడా వ్యవసాయం చేసే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది అని చెప్పి మనం వింటూనే ఉంటాం. కాబట్టి అమ్మవారు రాక కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పి చక్కగా పౌర్ణమి రోజు అమ్మవారికి కూడా దండం పెట్టుకోండి. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే, లలిత అమ్మవారిని పూజించుకుంటాం, అలాగే దత్తాత్రేయ స్వామిని పూజించుకుంటాం పౌర్ణమి అప్పుడు. మనకు అందరికి తెలిసిన విషయమే. అయితే ఈసారి ఈ రిచువల్ చేయండి. ఎందుకు అనంటే, ఏ సమస్య అయినా కూడా మానసికంగా ఇబ్బంది పెడుతుంది. ఏదన్నా ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, పిల్లలు మాట వినకపోవడం కానివ్వండి, లేదు అంటే గనక పెళ్లిళ్ళు అవ్వకపోవడం, సంతానం లేకపోవడం, అలాగే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్, ఇప్పుడు ఇల్లీగల్ అఫైర్స్, ఇవన్నీ కూడా మానసికంగా ఇబ్బంది పెడతాయి. అంటే నేను గమనించింది ఏంటి అని అంటే, ప్రతి ఒక్కళ్ళ జాతకంలోనూ మూన్ ఎక్కడో ఉండి మాలిఫిక్ ఎఫెక్ట్స్ ఇస్తూనే ఉంటుంది. ఏదో ఒక స్థానంలో 12 గళ్ళలో ఎక్కడున్నా కూడా, ఇక్కడ ఉంటే ఈ ప్రాబ్లం అండి, ఇక్కడ ఉంటే ఈ ప్రాబ్లం అండి అని చెప్పి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అందరికి. మీరు చూస్తే అంబానీకి అంత డబ్బు ఉంది, ఏంటి సమస్య అని అనుకుంటే గనక, పిల్లవాడికి ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఏడ్ చేసినప్పుడు భలే బాధ అనిపించింది నాకు. బాగా అది కూడా మూన్ క్రియేట్ చేసింది ఆ బాధను కూడా. కాబట్టి మానసికంగా ఇబ్బంది పడతాము ప్రతి ఒక్కళ్ళం అనేది గుర్తెరిగి ఈ రిచువల్ చేయండి. పాలు ఇంపార్టెంట్ ఇక్కడ. సాయంత్రం పూట చక్కగా మీరు ఏం చేస్తారంటే, చంద్రోదయం అయిన వెంటనే అంటే 7:30 తర్వాత తీసుకోండి టైము. పాలల్లో మీ అమ్మగారి చేయి ముంచండి, రైట్ హ్యాండ్ ఉంచి ఒక పేపర్ మీద ప్రింట్ తీసుకోండి. అచ్చులా పడాలి, అది కనపడాలి. అదంతా అచ్చులో పడుతుంది, ఎండిపోయిన తర్వాత చక్కగా కనపడుతుంది. అచ్చులా కనిపించిన తర్వాత అక్కడ ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని రాసుకోండి. ఆ పాల అచ్చు పడిన చెయ్యి మీద, చెయ్యి పడిన తర్వాత కింద కింద ఐఎమ్ మ్యాగ్నెట్ అని చెప్పి రాసుకొని, లేదు అంటే కనుక ఐఎమ్ వర్తీ ఫర్ హ్యాపీనెస్ అని రాసుకోండి. డివైన్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ, ఇలాంటివి రాసుకొని మీరు ఏం చేస్తారు, ఏదైనా ఒకటి రాయొచ్చు. ఇప్పుడు ఏదైనా ఒకటి రాయొచ్చు, 3 రాసుకోవచ్చు. మనీ మ్యాగ్నెట్ ఈజీ కదా.
అదేం చేస్తారంటే ఇంట్లో వెస్ట్ వైపు అతికించండి ఆ పేపర్ ని గోడ పైన. అలా పడమర ఉంచండి. వైపు. పడమర వైపు, నార్త్ వెస్ట్ వైపు, వాయువ్యం వైపు నార్త్ అతికించండి. వెస్ట్ వాయువ్యం అంటే ఆ. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఆ, వస్తుంది. అలా కూడా ఎంట్రన్స్ వస్తుంది మీకు వెస్ట్ వైపు ఎంట్రన్స్ అని అంటే ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఎడం చేతి వైపు ఉంటుంది. అలా కూడా అతికించండి. అతికించుకున్న తర్వాత ఏం చేస్తారు అని అంటే ఒక వెండి కాయిన్ తీసుకోండి. నేనేం చేస్తానంటే వెండిది కీ తీసుకుంటాను ఇప్పుడు కూడా. మీకు కీ ఉంటుంది, కీ ఉంటుంది, బాగుంటుంది, వెండికి సూపర్ ఉంటుంది. లేదు అంటే కనుక వెండి కాయిన్ తీసుకోండి. తీసుకొని ఈ రోజు నుంచి బ్లాకేజెస్ అన్ని కూడా రిమూవ్ అయిపోవడానికి ఈ కీ నాకు హెల్ప్ చేస్తుంది, ఈ కాయిన్ నాకు హెల్ప్ చేస్తుంది అని దండం పెట్టుకొని ఫస్ట్ వాటర్ మేనిఫెస్టేషన్ తీసుకొని ఆ మంచినీళ్ళు కూడా తాగండి. అంటే ఎలా చేయాలి ఒకసారి అది చెప్పండి. ముందు అచ్చు పాలు తీసుకున్నాం, ఆ, ఒక పేపర్ manifest. తీసుకున్నాం. అక్కడి నుంచి చెప్తున్నారా? చెప్పండి. పాలు తీసుకున్నాం, పేపర్ తీసుకున్నాం. ఏ పాలు? ఆవు పాల, గేదె పాల? ఆవు పాలు అయితే మరీ మంచిది. గేదె పాలైనా పచ్చి పాలు, కాచని పాలు కావాలి. ప్యాకెట్ పాలైనా ప్యాకెట్ పాలైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు. ఆ పాలల్లో అచ్చుని ముంచి పేపర్ మీద వేయిస్తున్నారు మీరు. వేయించిన తర్వాత ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, కొంచెం ఆరడానికి టైం ఇవ్వండి. ఐఎమ్ మనీ మ్యాగ్నెట్, డివైన్ బ్లెస్సింగ్స్ ఆర్ విత్ మీ అని చెప్పి రాసుకొని నార్త్ వెస్ట్ వైపు పెడుతున్నారు ఆ పేపర్ని. పెట్టేసిన తర్వాత ఒక కాయిన్ తీసుకుంటున్నారు. కాయిన్ కానీ వెండికి కొనుక్కుంటామంటే కొనుక్కోండి స్తోమత కలిగిన వాళ్ళు, లేదా వెండి కాయిన్ ఇంట్లో ఉన్నది కూడా తీసుకోవచ్చు. లక్ష్మీదేవి, వినాయకుడివి ఏవైనా కానీ తీసుకొని పెట్టుకోండి. నాకు ఇప్పుడున్న నా బ్లాకేజెస్ అన్ని కూడా క్లియర్ అవ్వడానికి ఇది కీ, ఈ కాయిన్ కానీ కీ కానీ హెల్ప్ చేస్తుంది నాకు అని చెప్పి దండం పెట్టుకొని ఒక 5 minutes మూన్ని తలుచుకోండి. చక్కగా ప్రశాంతమైన పౌర్ణమి వెన్నెల ఎలా అయితే కురిపిస్తున్నావో నా జీవితంలో ఆనందాన్ని కూడా అలానే కురిపించు అని చెప్పి గ్రాటిట్యూడ్ చెప్పండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ టు ద యూనివర్స్ 1176 అని చెప్పుకొని ఆ వాటర్ పక్కకు పెట్టుకోండి. మేనిఫెస్ట్ చేసుకునేటప్పుడు ఒక గ్లాస్ లో వాటర్ పెట్టుకోండి. గ్లాస్ తోనే ఉండాలి, లోపల అనుకోవచ్చు, పైకి అనుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఆ గ్లాస్ వాటర్ తీసుకొని నెమ్మదిగా తాగండి. అంతే. ఇది ఈ పౌర్ణమి రోజు చేస్తే మనకున్న బ్లాకేజెస్ అన్ని కూడా తొలగిపోవడానికి అవకాశం. ఏ టైంలో చేయమంటారు? 7:30 తర్వాత, ఈవినింగ్. నైట్ ఎంత లేట్ అయితే అంత మంచిది. పౌర్ణమి పెరుగుతూ ఉంటుంది, వెన్నెల వస్తూ ఉంటుంది కాబట్టి యాక్చువల్ గా 12 o'clock చేస్తే చాలా మంచిది. మీకు వీలుంటే చేసుకోండి. అక్క మాకు మా అమ్మ లేరు, తల్లితో సమానం ఎవరైతే ఉన్నారో వాళ్ళది తీసుకోండి. మరి నైట్ టైం కుదరదు వాళ్ళనైతే మరి 8:30 కల్లా మీరు తీసేసుకోవాలి. మరి 12ంటికి వచ్చి అచ్చుముద్ర ఏమంటే భయపడుతున్నారు కాబట్టి 8:30 అట్లా తీసేసుకోండి. లేదండి అట్లా ఈ మధ్య భయపడుతున్నారు ఎవరైనా కూడా, అట్లా నాకు ఇష్టం లేదని అంటున్నారు అని అంటే కనుక మీకు మీరే తల్లి, ఆకలేస్తుంది అని చెప్పి గబగబా వచ్చేసి వండేసుకుంటాం మనం, అవునా కదా? అప్పుడు మీరే చక్కగా మీ చెయ్యే తీసుకొని. నాకు ఈ మధ్య ఒకటి తెలిసింది, యాక్చువల్గా మగపిల్లవాడిని వంశోద్ధారకుడు అని అంటారు కానీ అసలు వంశం లీనియేజ్ ని తీసుకొచ్చేది ఆడదేట. అంటే మా అమ్మమ్మకి సంబంధించిన జెనెటిక్ సెల్స్ కూడా నాలో ఉంటాయి. ఆ లీనియేజ్ ని మనం క్యారీ చేస్తాం. సో మీ అమ్మగారిని మీరు క్యారీ చేస్తున్నారు, ఉన్నారు లోపల. అలా మీరు అనుకొని మీ అమ్మని దృష్టిలో పెట్టుకొని ఆ చెయ్యి మీ చెయ్యి మీరు వేసుకోండి, చక్కగా వేసుకొని మీరు పెట్టుకోండి. రైట్. వేరే ఊర్లో ఉన్నారు అమ్మలు, ఇక్కడికి ఆ టైంకి లేకపోతే చేయొచ్చు. బ్యూటిఫుల్ అక్క. చాలా అంటే వినూత్నంగా ఉంది, ఖచ్చితంగా చాలా అద్భుతమైన. వేరే ఊర్లో ఉన్నప్పుడు కాల్లో మాట్లాడండి. యుఎస్ లో ఉన్నారు మీ అమ్మగారు, మీరు యుఎస్ లో ఉన్నారు, మీరు మీ అమ్మగారు ఇక్కడ యుఎస్ లో మాట్లాడినప్పుడు మీరు అక్కడ చేయి వేసుకోండి అమ్మా అని చెప్పి ప్రేమగా మాట్లాడి ఈ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోవాలని చెప్పి దండం పెట్టుకోమ్మా అని చెప్పి చేయండి. ఇక్కడ ఈ లోకంలోనే లేరు అని అనుకుంటే కనెక్ట్ అవ్వచ్చు, మీరు మనస్ఫూర్తిగా ష్యూర్ పలుకుతారు. అందులో ఇంకోటి నేను తెలుసుకుంది, పితృదేవతలకి ఇక్కడ ఉన్నప్పుడే కోపాలు తాపాలు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం గుర్తుండదుట. మరి శరీరం ఉండదు కదా, ఉన్నప్పుడే అన్ని అలంకరణ అయినా అహంకారం అయినా అంతే. సరే, అయితే ఇంకొకటి అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు అమెరికాలో వేరే కంట్రీస్ లో చేసేవాళ్ళు ఎప్పుడు చేయాలి? వాళ్ళకి పౌర్ణమి ఎప్పుడు అప్పుడే చేసుకోవాలి. మనకి పౌర్ణమి తర్వాత నెక్స్ట్
12 hours కి వస్తుంది కదా, Behind లో ఉంటారు 24 hours కి అమెరికా. వస్తుంది, బిహైండ్ ఉంటుంది, అప్పుడే చేసుకోవాలి. మన పౌర్ణమితో సంబంధం లేదు, లేదు, లేదు. ఇండియా పౌర్ణమితో సంబంధం. వాళ్ళకి అక్కడ వాళ్ళకి సంబంధించిన తెలుగు క్యాలెండర్ ఉంది, అవును, ఏ స్టేట్ కి సంబంధించింది, అవును. అప్పుడు చూసుకుని చేసుకోవడం. ఎందుకు గూగుల్ తల్లి కూడా ఉందిగా చెప్తుంది. పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఇది చేయొచ్చు. No. ఎందుకంటే ప్లానెట్ కి సంబంధించింది, పాలకి సంబంధించింది, పొరపాటును కూడా చేయడానికి వీల్లేదు. తర్వాత ఎప్పుడు చేయాలి మరి? తర్వాత నెక్స్ట్ పౌర్ణమికి చేసుకోండి, బెస్ట్. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా తెలియజేశారు అక్క. ఎన్నాళ్ళ నుంచి అలా పేపర్ అలాగా అలా ఉంచండి, మ్మ్. పాడవదు మ్మ్. అస్సలు, అలానే ఉంచొచ్చు. మ్మ్. లేదు మీ బ్లాకేజెస్ క్లియర్ అయిన తర్వాత మ్మ్. ఎవరికైనా కొంచెం భోజనం అది పెట్టి ఆ పేపర్ ని చక్కగా వాటర్ లో వేస్తామని చెప్పి దండం పెట్టుకోండి. మ్మ్. అలా కూడా యూనివర్స్ మనకి హెల్ప్ చేస్తుంది. అద్భుతం, చాలా చక్కగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.